చెల్లె ఏం చేస్తాందో ఏమో చూద్దాం ఇయ్యాల. హలో. అబ్బా అసలు ఎందుకు ఇట్లా చేస్తాళ్ళు? మీరు ఎవ్వరు అసలు? వెంటనే నాకు డబ్బు పంపు, లేదా నీ ఫోటోలు మొత్తం సోషల్ మీడియాలో పెడతా. అబ్బా నీకు పుణ్యం ఉంటది, ఎందుకు ఇట్లా చేస్తానో? మా వాళ్ళు చూస్తే నేను ఊరేసుకొని చచ్చుడే అవుతుంది. పాపం పుణ్యాలు లేవు. నువ్వు పైసలు కొడతావా అప్లోడ్ చెయ్యాలనా? సరే సరే, నాకైతే గిత్త టైం ఇయ్యి. ఏమైందే ఓలచ్చి? ఏమైందే? వాళ్ళెవలో ఏందో పైసలు అంటాన్రు, అప్లోడ్ అంటాన్రు. పొద్దుగూకే వరకు 4 ఫోటోలన్నా సోషల్ మీడియాలో పెట్టకపోతే నాకు మనసున పట్టదు. ఇక గాటిని తీసుకొని గీ బద్మాష్ గాడు ఫోటోలు మార్ఫింగ్ చేస్తా అంటాండే. పెట్టకుండా చేయాలంటే ఏం చేయన్నట్టనే? ఆయనకి ₹1,00,000 ఇవ్వాలన్నట్నే. ఈ లచ్చి దగ్గర 4 రూపాయలే చక్కగుండయి. నేను లచ్చ ఏడికేంచి రెద్దును. ఇక నేను సత్తనేనిగా. లచ్చి లచ్చ లేకపోతే ఏందే? నువ్వు సోషల్ మీడియా ఓపెన్ చేయి, నేను చెప్తా. చేసిన గూగుల్కి పోయి stopncii.org అని టైప్ చేసి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. 1 మినిట్ ఆగు. అటెన్క నీ అసలు ఫోటో ఒకటి అప్లోడ్ చేసి అటెన్క ఏడైతే నువ్వు నీ ఫోటోను చూపించినవో దాన్ని సుతం అప్లోడ్ చేయి. చేసిందే, ఏదో కేస్ నెంబర్ వచ్చింది. కథం నువ్వు స్టేషన్ పోవుడు పట్టది, పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టుడు పట్టది, సచ్చుడు లచ్చ ఇచ్చుడు పట్టది. నాకు ఇంకా ఏం అర్థం కాలే. ఇగో నువ్వు ఇప్పుడు నేను చెప్పినవి మొత్తం చేసినావు కదా, దీంతో ఓ డిజిటల్ ఫింగర్ ప్రింట్ తయారు చేసి ఏడని ఫోటోలు ఉన్నాయో వాళ్ళకు ఇది డైరెక్ట్ పోతుంది. నువ్వు ముందే పెట్టినావుగా ఏడని ఫోటో ఉందో కథం ఆడికి పంపి ఆ ఫోటోను ఎంబడే డిలీట్ చేపిస్తారు. అంటే నువ్వు పంపిన ఒరిజినల్ ఫోటోతోటి నీ మార్ఫింగ్ ఫోటోలు ఏడున్నాయో దొరకబట్టి ఇగో డిలీట్ చేపిస్తారు అన్నట్టు. నిజంగా చేస్తారంట వానే? లేకపోతే ఏ నుయ్యో గుయ్యో చూసుకోవాల్సి వస్తుంది. నీ బొందనే పిరికి పిత్తుల దాన. దీంతో ఎంత లేదన్నా 10,000 మంది కంటే ఎక్కువనే యూజ్ చేసిండ్రు, అందులో నువ్వు ఒక్కదానివి. వామ్మో బాగి, ఈ సైట్ తోటి 10,000 మంది సేఫ్ అయ్యిందంటే ఇంకా ఎంతమంది బాధపడేటోళ్ళు ఉన్నారో ఏమోనే. ఆవ్ ఈ బాధ పడలేక, అడిగింది ఇయ్యలేక, ఇంట్లోళ్ళకు చెప్పలేక, పోలీస్ స్టేషన్కు పోలేక ఊరే సరి అనుకుండ్రే లచ్చి కొందరు. అవునే, నువ్వు చెప్పకపోతే బాపు పరువు గురించి ఆలోచించి నేను కూడా గదే పని చేద్దును కావచ్చే. ఆగే బాగి, అడు మళ్ళా ఫోన్ చేస్తాండావు. చెల్లి, నీ ఫోటోలు డిలీట్ చేసిండ్రా, సారీ. చీరి చింత గడత బడవా, నీకు అక్క చెల్లెలు లేరారా? నీకు నాసొంటి చెల్లి ఉంటుంది కదా, నువ్వు కూడా ఒక తల్లి కడుపులనే ఉట్టుంటావు కదరా. నీ వల్ల ఎంతమంది పానాలు పోతుండే, ఇప్పుడు నీ వల్ల నా పానం సుత పోతుండే. ఈసారన్నా సైట్లో పెట్టిన కానీ బిడ్డ ఇంకో పారైతే డైరెక్ట్ పోలీస్ టౌన్కే పోతా. ఏమనుకుంటాను? పెట్టాయి ఫోన్, పెట్టాయి మళ్ళా. గది నా లచ్చ అంటే గట్లుండాలి మళ్ళా కథ. సరే ఇంటికైతే ఓ నువ్వైతే. ఛీ, అసలు ఈ సోషల్ మీడియా చేయబట్టే ఇదంతా. అయినా అందులో ఫోటోలు పెట్టకపోతే ఏమన్నా అవుతుందా? అన్ని ఫోటోలు డిలీట్ చేసి ప్రశాంతంగా ఉంటా నేను. ఇక ఒక్క ఫోటో కూడా మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టా. ఒకవేళ ఫోటో మంచిగున్న బాధనే, లేకున్న బాధనే. ఇక ఒకవేళ మంచిగుంటే ఇట్లాంటి బద్మాష్ గాన్లు తీసుకొని మార్ఫింగులు చేసి భయపెడుతుంటారు. దీనికన్నా ఫోటోలు పెట్టందే ఉత్తమం. నేను అన్ని డిలీట్ చేస్తా. అయితే కానీ నువ్వు కూడా ఇంటికి రావే, నీసు తన్ని డిలీట్ చేస్తా. ఓ పోరి, నేనెందుకు చేస్తా కానీ అస్సలు అయ్యా. సోషల్ మీడియా అంటే నాకు పానం. నువ్వైతే పోగాని మీకు సుతం గిసోంటి ఏమన్నా బెదిరింపులు వస్తే గుబులు వాడకుండ్రుల్లా. నేను చెప్పినగా గా వెబ్సైటు, గా సైటు సాయం తీసుకోండ్రి, లేకపోతే పోలీస్ టౌన్ కన్నా పోండ్రి. కానీ ఆగమైతే కాకుండ్రి, మీ ఇంటోళ్ళను ఆగం చేయకుండ్రి.